పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ సినిమాలన్నీ కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ ని అన్ని చోట్ల సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన విషయం తెలిసింది. ఒక్క రాధేశ్యామ్ సినిమా తప్పితే మిగిలిన సినిమాలన్నీ కూడా అద్భుతాలను సృష్టించాయి మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా. అందులో తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న నేపథ్యంలో సినిమాకి ఇక్కడ ప్రభాస్ ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉండగా, రీసెంట్ టైమ్ లో ప్రభాస్ నటించిన సినిమాల మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాలను చూసుకుంటే బాహుబలి సినిమా 22.4 కోట్ల షేర్ తో అప్పట్లో రికార్డును నమోదు చేయగా, తర్వాత వచ్చిన బాహుబలి 2 43 కోట్ల వరకు షేర్ తో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును సాధించింది. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా 36.52 కోట్ల షేర్ తో బాహుబలి 2 కు ఏమాత్రం తీసిపోని విధంగా దుమ్ము దుమారం లేపింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా 25.49 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ని అందుకుని కొంచెం నిరాశపరిచిన కానీ సినిమా జానర్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా 32.84 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని తొలి రోజు సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా, ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ప్రభాస్ ప్రశాంత్ నీళ్ల కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ సెన్సేషనల్ అనిపించే విధంగా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా, తెలుగు రాష్ట్రాలలో 140 కోట్లకు పైగా బిజినెస్ ను సాధించిన ఈ సినిమా అత్యంత భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. నైజాంలో బెనిఫిట్ షోలు, అలాగే టికెట్ హైక్స్, ఆంధ్రాలో టికెట్ హైక్స్, ఇలా చాలా బెనిఫిట్స్ తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో తొలి రోజు భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండటంతో ఎలాంటి ఓపెనింగ్స్ ని తొలి రోజు ఈ సినిమా సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రెజెంట్ సినిమా మీద ఉన్న బజ్ దృష్ట్యా చూసుకుంటే అవలీలగా 35 కోట్లకు పైగా షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఈ సినిమా తొలి రోజు ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. కంప్లీట్ గా బుకింగ్స్ రిపోర్ట్స్ అన్ని చూసి తొలి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.